హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో రోజు నిద్ర లేవగానే వేటిని చూడడం వల్ల మనకు మంచి జరుగుతుంది, అలాగే వేటిని చూడడం వల్ల మనకి చెడు జరుగుతుంది అనే విషయాలను గురించి తెలుసుకుందాం. మనం ప్రతిరోజు నిద్ర లేవగానే మన రెండు అరచేతులను చూసుకోవాలి. ఇలా చూసుకోవడం వల్ల మనకు ఆ రోజంతా మంచి జరుగుతుందని మన శాస్త్రాల్లో చెప్పబడింది. ఎందుకంటే మన అరచేతుల్లో పై భాగంలో లక్ష్మీదేవి, మధ్య భాగంలో సరస్వతీదేవి, చివరి భాగంలో గౌరీదేవి ఉంటారు. అందువల్ల మనం ఉదయం లేచిన వెంటనే మన అరచేతులను చూసుకోవడం వల్ల మనకు ఆ రోజంతా మంచి జరుగుతుందని మన పురాణాలలో చెప్పబడింది. అంతేకాకుండా ఉదయం లేచిన వెంటనే అరచేతుల్ని చూసుకోవడం వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. అదేంటంటే మనం ఉదయం లేవగానే అరచేతుల్ని చూసుకోవడం వల్ల మన ఒంటిలో ఉన్న విద్యుత్ అంతా మన కంటి ద్వారా అరచేతుల్లోకి ప్రసారమై తిరిగి మన ఒంటిలోకి ప్రవేశిస్తుంది. ఇలా జరగడం వల్ల మనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు. ఈ కారణం వల్లే ఉదయం లేచిన వెంటనే 2 అరచేతుల్ని చూసుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతారు. అలాగే మనకు ప్రతిరోజు మంచి జరగడానికి మనం నిద్రలేచే ముందు ప్రతిరోజు తులసి కోట చూడాలి. ఇలా చూడడం వల్ల మనకు ఆ రోజంతా మంచి జరుగుతుంది. అంతేకాకుండా దూడతో ఉన్న ఆవును, అలాగే తెల్లటి ఆవాలను, అలాగే నెయ్యి మరియు పెరుగు ఇలాంటి వస్తువులను చూడడం వల్ల మనకు ఆ రోజంతా మంచి జరుగుతుందని మన శాస్త్రాలలో చెప్పబడింది. అలాగే మనం ఉదయం లేవగానే కొబ్బరికాయలు గానీ, అలాగే పువ్వులు, ప్రకృతిని, హోమగుండం, అలాగే తెల్లటి పక్షిని చూస్తే మనకు చాలా మంచి జరుగుతుందని శాస్త్రాలలో చెప్పబడింది. అలాగే మనం నిద్ర లేవగానే ఎదుటి వ్యక్తి పాదాలను చూస్తే మనకు దరిద్రం కలుగుతుందని, అలాగే మనం నిద్ర లేవగానే విరిగిపోయిన అద్దాన్ని, చెప్పులను, చెత్త కుండిని, కడగకుండా వదిలేసిన ఎంగిలి పాత్రలను, జుట్టు విరబోసుకున్న స్త్రీని, అలాగే గొడవ పడుతున్న వ్యక్తులను, అలాగే గుడ్డివారిని చూడడం మంచిది కాదు. అలాగే మనం నిద్ర లేచిన వెంటనే భూమాతకు నమస్కారం చేసుకోవడం మంచిది. అంతేకాకుండా ఎక్కువసేపు నిద్రపోకుండా బ్రహ్మ ముహూర్తంలో అంటే 3:30-5 గంటల మధ్యలో నిద్ర లేవడం మంచిదని మన పురాణాలలో చెప్పబడింది. సో ఫ్రెండ్స్, చూసారుగా మనం ఉదయం లేచిన వెంటనే ఏ వస్తువులను చూడడం వల్ల మనకు మంచి జరుగుతుంది, అలాగే ఏ వస్తువులను చూడడం వల్ల మనకి చెడు జరుగుతుంది అనే విషయాలను తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.